వాటర్ కింద శుభ్రంగా కడిగి ఇలా ఇక్కడంతా మరకలు ఉంటాయి కదా, మరకలు పోయేటట్టుగా ఇలా శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇట్లా తుడుచుకొని అక్కడ మాకు ఇంటికి దగ్గరలో కుషాయిగూడెం మార్కెట్లో ముక్కలు కొడతారు. ఇంత బుజ్జికాయ అయినా 5 రూపీస్ తీసుకుంటారు ముక్కలు కొట్టడానికి. అయినా తప్పదు, మాకు రావట్లేదు అక్కడ. మనం ట్రై చేసాం, చూపించండి. మేము కూడా ట్రై చేసాం ఇంట్లో ముక్కలు కొడదామని. అలా వాటికి ఏమంటారు, పిక్కల అది ఏమంటారు, టెంకలు రాకుండా వస్తున్నాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి లాభం లేదు, మార్కెట్లో వాళ్ళ దగ్గర కట్ చేయించుకున్నాం అని చెప్పేసి ఇక అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అక్కడికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తా. తెల్లగా ఉంది కదా. చూసారా, మెంతులు, ఇది ఆవకాయ కోసము లైట్గా వేయించుతున్నాం అన్నమాట. అసలు ఎక్కువ వేయించాల్సిన పని లేదు, ఎర్రగా వేయించాల్సిన పని లేదు. లైట్గా వేయించి చల్లార్చి పౌడర్ చేసుకోవాలి. ఆవాలు కూడా అంతే. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు మాధవి కిచెన్లో పెద్ద హంగామా. పచ్చళ్ళు అంటే అంతే కదండి. అందులో మామిడికాయ సీజన్, కరెక్ట్ సీజన్ మే 1st వీక్ అని చెప్పాను. ఇంకా 1st వీక్ దాటిన తర్వాత ఇంకా అసలు వెళ్ళకండి, 1st వీక్లో పెట్టేసేయండి. మహా కుదరకపోతే 2nd వీక్ వెళ్ళండి తప్ప ఫినిష్ చేసేసేయండి. ఇంకా అస్సలు టైం లేదు మనకి. ఇంకా ఉంటే కాయలు పండిపోతాయి. మా చెట్టు కాయలు అయితే పండలేదు. చూడండి ఎంత పచ్చిగా, ఎంత కండతో మంచిగా ఇలా ఉన్నాయి, పర్ఫెక్ట్గా పుల్లగా ఉన్నాయి. సో మేము ఈరోజు ఇంకా ఇది 1st వీక్ అని చెప్పాను, ఇంకా 1st వీక్లోనే కట్ చేసేసాము. మా దగ్గర కటింగ్ మిషన్ లేదు, అందుకని మేము మంచిగా కుషాయిగూడెం మార్కెట్కి వెళ్ళి మంచిగా వాళ్ళు కట్ చేసే వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్గా కట్ చేసి వచ్చాం. కాకపోతే వీళ్ళు ఏం చేశారు చెప్పనా, నేను ఇది వాళ్ళు కట్ చేస్తారు కదా అని చెప్పి నేను ఇంట్లో కట్ చేయకుండా వెళ్ళాను. వీళ్ళు ఇది కట్ చేయాలంటే ఇంత ముక్క కట్ చేస్తున్నారు ప్రతి కాయకి. నేను వద్దులే బాబు, మీరు అయితే మామూలుగా కట్ చేసేసేయండి, నేను ఇంటికి వెళ్ళి చక్కగా ఇది చాకుతో తీసేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ మీకు తెలుసు కదండి మంచిగా. ఇది అంటారు కదా, జీడి అంటాం కదా మనము. ఈ జీడిని ఇలా తీసేయాలి. జీడిని తీసిన తర్వాత ఇందు లోపల ఇలా ఉంటుంది ఈ లేయరు. ఈ పొరను కూడా తీసేయాలన్నమాట. లేకపోతే ఆ ఆయిల్లో తేలి పచ్చళ్ళు ఇలా పొరలు పొరలుగా ఉంటే చాలా చండాలంగా ఉంటుంది. కాబట్టి చాలా నీట్గా మనము ఈ జీడిని తీసేయాలి, జీడి పైన ఉన్న పొరను తీసేయాలి. తర్వాత క్లాత్తో మనము శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. ఇలా తుడుచుకొని పక్కకు పెట్టేసుకోవాలి, అంతే. వెళ్ళేటప్పుడే కాయలు కడిగి తుడవడం చూపించాను కదా. ఆ తర్వాత మనము ముక్కకి ఈ ఎడ్జెస్లో ఇది మిగిలిపోయింది. మామూలుగా అయితే మనం కట్ చేసుకొని తీసుకెళ్ళాలంట, వాళ్ళు కట్ చేస్తే అంతలా పెద్ద పెద్ద ముక్కలు తీసేస్తారంట. సో ఇది కూడా మనం ఇలా తీసేసుకున్నామంటే చక్కగా నీట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ ముక్కలన్నీ నీట్ చేసేద్దాము. అయితే మరి ముక్కల్ని అయితే క్లీన్ చేసేస్తున్నాము. మరి ఈ లోపల మనం చేయాల్సిన పనులు చాలా ఉంటాయన్నమాట. దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ముక్కలు రెడీ అయ్యే లోపల మనం ఇవన్నీ రెడీగా ఉంటే వెంటనే కలిపేసేయాలన్నమాట. మనం ముక్కల్ని ఆరబెట్టేసేసి దానిలో ఉన్న జ్యూస్లన్నీ బయటికి పోకూడదు అనమాట. మనం దాన్ని బంధించేయాలి. అందులో ఉన్న పుల్లదనాన్ని, అందులో ఉన్న కమ్మదనాన్ని మనం ఎవాపరేట్ అవనివ్వద్దు. ముక్కల్ని ఫ్రెష్గా అలాగే ఆరిపోతున్నాయి కదా, మనం తుడిచే లోపలే ఆరిపోతుంటాయి. ఎండ ఎలా ఉంది,
సో ఈ లోపలే మనం దాన్ని ఆయిల్లో ముంచి మనం మసాలాలన్నీ కలిపేసి దానిలో ఉండే లక్షణాలన్నీ మనం పచ్చడిలో ఇమర్చుకుందాం అనమాట. సో దానికి కావాల్సింది మనం వాడేది నువ్వుల నూనె. నేనైతే పక్కా నువ్వుల నూనె వాడతాను, ఇంకో నూనె దీనికోసం వాడను. పల్లి నూనె కూడా నేను అసలు వాడను. నువ్వుల నూనె నేను ఏస్ బ్రాండే తీసుకున్నానండి. సో ఇదైతే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఇదయం లేకపోతే ఏస్ బ్రాండే తీసుకుంటాను. లేదా మనం గానుగ దగ్గరికి వెళ్ళి పట్టించుకొని తేవాలి. సో ఈ బిజీ లైఫ్లో అది కుదరవు కాబట్టి అదైతే ఇంకా బెస్ట్. మీకు ఏదైనా కుదిరితే చక్కగా అదే తెచ్చేసుకోండి. మీరే నువ్వులు తీసుకెళ్ళి పట్టించుకొని పెట్టుకున్నా కూడా సూపర్బ్ అసలు. సో నేనైతే ఇది తీసుకున్నా. అయితే ఈసారి నేను శనగలు కూడా తీసుకున్నా. శనగలు వేస్తే బాగుంటాయి అంటారు కదా, నేను ఎప్పుడు తినలేదండి నిజం చెప్పాలంటే. సో ఈసారి ఎందుకునో శనగలు వేసి చూద్దాం అనిపించింది, అందుకని శనగలు తెచ్చుకున్నా నేను వేద్దామని. ఇంకా ఆవాలు 2 వెరైటీస్ తెచ్చాను నేను. సన్న ఆవాలు, లావ్ ఆవాలు. ఇది కొద్దిగా పర్సంటేజ్ వేసుకుందాం అనమాట. ఎక్కువ సన్న ఆవాలు ఇవి కొద్దిగా అని మా మమ్మీ చెప్తుంది. సో నేనైతే హాఫ్ వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దీని టేస్ట్ దీనిది ఉంటుంది, దాని టేస్ట్ దానిది ఉంటుంది, మనది ఏది మిస్ అవ్వకూడదు కదా. సో అందుకోసమని బాగా ఎండలో పెట్టాం, వేడిగా ఉన్నాయి ప్లేట్స్ కూడా. ఇంకా అందుకని ఇంకా వేయించట్లేదు అనమాట ఆవాలు. ఇలాగే పౌడర్ చేసేస్తాను. వెల్లుల్లిపాయలు కూడా ఎండకు పెట్టుకున్నాం కాసేపు. ఇదేమో రాతి ఉప్పుని పౌడర్ చేసింది కూడా రెడీమేడ్గా దొరుకుతుందండి. రెడీమేడ్గా తెచ్చామన్నమాట అవి. ఇంకా నేను కొలతలు కొలవలేదు, ఓన్లీ నేను మెటీరియల్ చూపిస్తున్నాను అంతే. కారం, ఇది కారము 3 వెరైటీ ఆఫ్ కారాలు మిక్స్ చేసినవి. ఇది మన వరంగల్ బ్యాంబూ, గుంటూరు మిర్చి, వేడిగా మిర్చి అనమాట. ఈ 3 కలిపినవి ఈ కారం అనమాట. కలర్ కోసము, ఎక్కువ కారం లేకుండా మనం ఎక్కువ క్వాంటిటీ వేయడం కోసం, మళ్ళీ థిక్నెస్ కోసం అన్నీ మిక్స్ చేసి 3 వెరైటీస్ ఇదనమాట కారము. తర్వాత మెంతుల్ని మాత్రం లైట్గా వేయించుకున్నాము. ఆల్రెడీ నేను కొంచెం పౌడర్ పట్టేశాను, ఇంకా కొద్దిగా వేయించాము. అది కూడా మిక్సీలో వేసేసి పౌడర్ చేసి రెడీ పెట్టుకున్నామంటే మన ముక్కలు రెడీ అయిపోయే లోపల వీటిని కూడా మనము రెడీ చేసి పెట్టేసుకుందాం. ఎండాకాలం వచ్చేసరికి ఆవకాయ పచ్చడి గుర్తొచ్చేసింది కదా. సో ఆవకాయ పచ్చడి అయితే ఈరోజు స్టార్ట్ చేసేసాను. పొద్దున్నే చెట్టు నుంచి మంచి కాయలు కోసేసి నీళ్ళలో నానేసి కడిగి మంచిగా క్లాత్తో తుడిచి, తర్వాత మార్కెట్కి వెళ్ళి మంచిగా ముక్కలు కొట్టించుకొచ్చి దానిలోంచి జీడి ఆ పొర తీసేసి క్లాత్తో తుడిచి నీట్గా పెట్టుకున్నాం అనమాట. ఇంక ఇప్పుడు నేను ఫస్ట్ ముక్కలు కొలుస్తాను. ఎన్ని గిన్నెల ముక్కలు అయ్యాయి అని తెలుసుకోవడానికి ముందు మనము ఈ గిన్నెలో కొంచెం పసుపు వేసి శుభప్రదంగా స్టార్ట్ చేద్దాం. ఇందులో పసుపు వేస్తున్నాం ముందు. యాక్చువల్లీ జాడీలు నా దగ్గర చాలా ఉన్నాయి, చిన్నవి. సో నేను ఏం చేస్తానంటే అన్నిట్లో నింపి పెట్టుకొని ఒక్క జాడీనే కదిలిస్తాను అనమాట. ఇంకా అన్ని జాడీలు కదిలించను. ఒక జాడీ కంప్లీట్ అయితేనే ఇంకో జాడీ తీస్తూ ఉంటాం అనమాట. అయితే మరి అన్ని కలపడం కోసం పెద్దది ఎందుకంటే 2-3 కలిపామనుకోండి, ఓ దానిలో ఉప్పు ఎక్కువ పడిందో, ఓ దానిలో ఆవు పిండి ఎక్కువ పడిందో, ఈ టెన్షన్ ఎందుకు. మనం అంతా కలిపి ఒక్కదానిలోనే చక్కగా అన్ని కొలుసుకొని కరెక్ట్గా కలిపేసి మళ్ళీ తిప్పడం అయిపోయి 3 రోజుల తర్వాత తిప్పుతాం కదా, తిప్పడం కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మనం సెపరేట్గా అన్ని నింపుకొని చక్కగా దాని మీద మూతలు పెట్టి గుడ్డలు కట్టేసి పెట్టేసేసుకున్నామంటే సంవత్సరం మొత్తం బేఫికర్ అనమాట, మనకు టెన్షన్ ఉండదు. సో మనం పసుపు వేసి స్టార్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్కలు కొలుసుకుందాం. ఇంత పెద్ద గిన్నె ఎందుకు తీసుకుంటానంటే ఆ చిన్న గ్లాస్తో కొలుసుకుంటా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎందుకు. మనం ఈ గిన్నెతో అయితే పెద్ద గిన్నెతో కరెక్ట్గా ఏది కొలిసినా ఉప్పు దీంతోనే, కారం దీంతోనే, ఆవు పిండి దీంతోనే, మెంతి పిండి దీంతోనే కొలుసుకోవచ్చు అనమాట. ఆ చిన్న దాంతో కన్ఫ్యూజ్ అయిపోయి ఎన్నేసామా ఏంటా అని ఎందుకు, హ్యాపీగా పెద్ద దాంతో, ఎందుకంటే ముక్కలు ఎక్కువ కదా. సో పెద్ద దాంతో ఈజీగా అయిపోతాయి. సో ముక్కలు కొలుస్తున్నాం. ఈ ఫుల్ వేయాలి ముక్కలు. ఒకటి
2 అండి, రెండోది 2. తీసుకున్నామన్నమాట. సో మొత్తం 4 గిన్నెలు. ఇప్పుడు ఇదే గిన్నెతో మనకు పని. 4 గిన్నెలు అయిపోయిన తర్వాత ఇందులో మనం నూనె వేద్దాం. ముందు ఇది ఏస్ బ్రాండ్ నువ్వుల నూనె వాడుతున్నానండి నేను. బాగుంటుంది పచ్చళ్ళకి. నేను ఆయిల్ డైరెక్ట్గా వేస్తున్నాను కొద్దిగా, ఎందుకంటే ఇది ఇప్పుడు మళ్ళీ ఆవు పిండి మెంతి పిండి కొలుసుకోవాలి కదా కారం అది, అందుకోసం అని చెప్పి ముందు ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని తిప్పుకుంటున్నాను. ఒక లీటర్ ఆయిల్ అయితే ముందు పోసేస్తున్నానండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ ఆయిల్లో మంచిగా మర్దన చేయాలి. ఈ ఆయిల్ మొత్తం ముక్కలకి బాగా పడితేనే ముక్క గట్టి పడుతుంది అన్నమాట. ఎక్కువ ఉప్పు పీల్చుకోవడము అలా ఉండదు, ముక్క గట్టిగా ఉంటుంది అన్నమాట. మంచిగా పొడి గంట అన్ని వస్తువులు ఎండలో పెట్టి తీసినవే, కడిగి శుభ్రంగా ఎండలో పెట్టాము. తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకుందాం అన్నమాట. ముక్కలన్నిటికీ బాగా ఆయిల్ పట్టాలి అన్ని వైపుల నుంచి. ఆయిల్ మొత్తం మంచిగా కలిపేస్తాను. ఎందుకంటే నేను ముందే 1 లీటర్ వేసేసాను. ఎలాగైనా మనం లాస్ట్లో వేస్తాం. ఆ వేసేదేదో ముక్కల మీద మంచిగా వేసామంటే ముక్కలు మొత్తానికి ఆయిల్ కోటింగ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ముక్క మెత్తపడదు అనమాట. మన ఉప్పును కూడా ఎక్కువ పీల్చుకోదు ముక్క. అందుకోసం అని చెప్పి ముందే ఆయిల్ వేసేద్దాము. తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారము 4 గిన్నెలకి దీనికి ఫుల్ కారం వేయాలన్నమాట. ఇంకప్పుడు కారం తెచ్చేసేస్తాను. ఇది చూసారా కారం ఎంత ఎర్రగా ఉందో చూడండి. కారము ఇందులో 3 రకాల కారాలు ఉన్నాయి అన్నమాట. ఇందులో వరంగల్ బాంబూ మిర్చి, గుంటూరు కారం మిర్చి, ఇంకా బేడిగా మిర్చి. ఇవన్నీ ఎందుకు అంటే మనం గ్రేవీ ఎక్కువ రావడం కోసము, ఇంకా కలర్ రావడం కోసము ఎక్కువ కారం వేసుకోవడం కోసం అనమాట. ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ అయిపోయి కారం కారం అనకూడదు అనమాట. కలర్ ఉండాలి, టేస్ట్ ఉండాలి, కొంచెం ఎక్కువ గ్రేవీ ఉండాలి. ఉత్తి ముక్కలు ఉంటే ఏం బాగుంటుందండి. మనం ముక్క కలుపుకోవడానికి, అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ రావాలి. మళ్ళీ ఇంకేదైనా ఇడ్లీ దోశల్లోకి నంచుకోవడానికి కూడా గ్రేవీ ఉండాలి కదా. అందుకని ఇట్లా ఫుల్గా తీసుకుందాం అనమాట. కారం 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి 1 ఫుల్ గిన్నె కారం వేసేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం. ఇది ఉప్పు, మన రాతి ఉప్పు ఉంటుంది కదా, గళ్ళుప్పు, దాన్ని ఎండపెట్టి పౌడర్ చేసిన ఉప్పు అన్నమాట. ఇది 1/4 వంతు. ఇది హాఫ్ అంటే ఇక్కడికి వస్తుంది. దీనికన్నా ఇక్కడికి ఉంది అనమాట. ఇక్కడికి ఉంది అంటే 1/4 వంతు.
అయితే ఒకవేళ తక్కువ అవుతుందేమో అని మనకు గనక డౌట్ ఉంటే ఇప్పుడు మాత్రం 1/4 వంతే కలిపేసుకుందాము. ఆ మిగతా 1/2 వంతు అంటే ఒక గిన్నెకు ఒక గిన్నె ఉప్పు మనం టేస్ట్ చూసి అప్పుడు కలుపుకుందాము. ఇది ఎందుకు ఆపుతున్నాము అంటే మనం తీసుకునే మామిడికాయల్లో ఉండే పులుపుని బట్టి కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. తీసుకునే ఉప్పును బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఉప్పు యొక్క ఉప్పతనం తక్కువ ఉండొచ్చు, లేదా మామిడికాయల యొక్క పులుపుతనం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దాని డిపెండ్ ఏంటంటే ఇప్పుడు మనం ఉప్పుని ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి, ఎక్కువైపోతే ఉప్పు బాగోదు, తీయలేం బయటికి. అదే తక్కువైంది అనుకోండి, రేపు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, నష్టమే లేదు. ఈ లోపల మనది ఏం పాడవదు, మనం చక్కగా నూనె వేస్తే అసలు ఏం పాడవదు. కొద్దిగా తగ్గించే వేసుకుందాం. అయినా 1/4 వంతు కరెక్టే. ఇంకా ఆ 1/2 వంతు అనేది లాస్ట్కి చూసుకొని కలుపుకుందాం. సో ఇప్పుడైతే 1/4 వంతు ఉప్పు కలుపుతున్నాను. వెల్లుల్లిపాయలు 1/2 గిన్నెడు కన్నా కొద్దిగా తక్కువ ఉన్నాయేమో. నేను ఇంత వేస్తున్నాను, ఇంకా కావాలనుకుంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మాత్రం మీ ఇష్టం. 1/2 గిన్నె కూడా వేసుకోవచ్చు, ఫుల్ గిన్నె కూడా వేసుకోవచ్చు. అసలు మొత్తం ఆ గ్రేవీలో వెల్లుల్లిపాయలు ప్రతి ముక్కకు ఒక్కొక్క వెల్లుల్లిపాయ వచ్చినా బాగానే ఉంటుంది. సో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేము ఇప్పటి వరకు ఇంతే ఒలవగలిగాం కాబట్టి ఇంతే వేస్తున్నాను, మీ టేస్ట్ని బట్టి. ఇంకా వలిసి నేను మళ్ళా కూడా వేస్తాను. నేనేం పేస్ట్ చేయను, మొత్తము ఇలాగే వేస్తాను అనమాట. ఇలాగే బాగుంటుంది కూడా. ఆ పేస్ట్ అనేది ఎందుకో వెయ్యం మేము. ఇంకొద్దిగా నూనె వేసుకుంటాను, ఈజీ కలపడానికి అవుతుంది. ఇంకొక లీటర్ నూనె వేసేస్తాను. ఎందుకంటే నేను నూనె ఎక్కువ వేసుకుంటాను అనమాట. మామూలుగా మనకి నూనె పైన బాగా తేలాలి, కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. మనం ఎప్పుడైనా పులసచేప కూర అలాంటివి చేసినప్పుడు ఆ నూనె వాడుకోవచ్చు, చాలా యమ్మీగా ఉంటుంది. దోశల్లో ఇడ్లీలో నంచుకోవడానికి నూనె లేకుండా డ్రై పేస్ట్ వేసుకుంటే బాగోదన్నమాట. అందుకోసం అని చెప్పి నూనె శాతం ఎక్కువ ఉండాలి. అందుకని నేను కొంత నూనె ఎక్కువే వేసుకుంటాను. ఇప్పుడు కలిపేంత వరకే ఇప్పుడు కలుపుతాను. 3 రోజుల తర్వాత మనము మొత్తం మళ్ళీ కలుపుతాం కదా, అప్పుడు చూస్తాను అనమాట. నూనె బాగానే తెలింది పైకంటే ఇంకా యాడ్ చేయను. ఒకవేళ అప్పుడు ఇంకా కావాలనిపిస్తే అప్పుడు యాడ్ చేస్తాను. కానీ ఇప్పుడైతే ఈ గిన్నెడుతో 2 గిన్నెలు వేస్తాను అనమాట. అందుకని పోస్తున్నాను. ఇప్పుడు ఈరోజు కలిపేంత వరకు ఎన్ని ప్యాకెట్లు పడతాయో అన్ని ప్యాకెట్లు వేసేసి స్టాప్ చేసేస్తాను. తర్వాత మనం 3వ రోజు కలుపుతాం కదా, అప్పుడు చెక్ చేస్తాను. మెంతి పిండి. ఇది మంచి మెంతులు, ఫ్రెష్ ఆర్గానిక్ మెంతులు తెచ్చి మంచిగా వేయించి చల్లార్చి పిండి పట్టేటప్పుడు కూడా జల్లించి పిండి పట్టాము. కొన్ని బరగ్గా కూడా పట్టామన్నమాట. ఎందుకంటే మొత్తం మెంతులు వేసే బదులు హాఫ్ హాఫ్తో బాగుంటుందని అవి కూడా చూపిస్తా. ముందైతే ఈ పౌడర్, ఫైన్ పౌడర్ అనమాట. మా మమ్మీ ఇందులో బాగా పర్టికులర్, ఎందుకంటే గ్రేవీ రావాలంటే మెత్తగా ఉండాలి. మీరు బరగ్గా వేస్తున్నారు, మెంతులు వేస్తే ఏముంది, గ్రేవీ రాదు కదా, విడిగుంటాయి. దాన్ని మెత్తగా పట్టి జల్లించి ఇంత ఫైన్ పౌడర్ చేసిందమ్మ. సో ఇదైతే ఇప్పుడు కలుపుతున్నా నేను. మెంతి పౌడర్ సువాసన. కాయలు పుల్లగా ఉన్నాయి, ఇంత ఉప్పు వేస్తున్నాం కాబట్టి ఇంత మెంతి పౌడరు చాలా బాగుంటుంది. మనది ఆవకాయ కాబట్టి. వెడల్పు బాండి తీసుకొని ఇలా వెడల్పు గంట తీసుకుంటే ఈజీ ఇలా కలిపేయచ్చు. ఇలా వెళ్ళిపోతున్నాయి ముక్కలు, మొత్తం ఇలా వచ్చేస్తుంది ఈజీగా.
ఇప్పుడే కాదు, అన్ని మెటీరియల్ వేసేసిన తర్వాత నేను చేయి పెట్టేస్తాను. ఇది మెంతిపిండి అండి. మెంతిపిండి ఇంతకుముందు పౌడర్ వేసాను కదా, ఇది మెంతుల్ని మొత్తం మెంతులుగా వేయకుండా దీన్ని సగం బద్దలు కొంచెం బరగ్గా చేసామన్నమాట. మెంతులు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఉత్తి మెంతులు వేయకుండా ఇప్పుడు ఇవి వేసేస్తున్నాను. తర్వాత ఇవి ఆవాలు. ఇది లావు ఆవాలు ఉంటాయి కదా, పెద్ద ఆవాలు పౌడర్ చేసింది, ఇదేమో సన్న ఆవాలు పౌడర్ చేసింది అనమాట. ఇది ఆవపిండి ఆవకాయ కాబట్టి ఆవపిండి ఎక్కువ ఉండాలన్నమాట. సో నేను ఇది మొత్తం వేసేస్తున్నాను. ఇది ఈ చిన్న గిన్నెకి హీప్ఫుల్గా వస్తాయి. ఇదేమో సన్న ఆవాలు అనమాట. కలర్ డిఫరెన్స్ చూసారా, అదేమో ఎల్లో ఇష్గుంది, ఇదేమో నల్లగుంది. సన్న ఆవాలు కదా, చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో రెండింటి కలర్లో. ఇప్పుడు ఇలా వేస్తే అది ఇదేమో సన్న ఆవాలు, ఇదేమో లావు ఆవాలు. మనం వేసే గిన్నెతో ఒక్క గిన్నె అవుతాయండి రెండు కలిపి. కొద్దిగా ఇంకొంచెం ఎక్కువే అవుతాయి ఒక గుప్పెడు, కానీ ఆవపిండి ఉంటే బాగుంటుంది. ఆవకాయ అంటే ఆవపిండి ఉండాలి కదా, అందుకోసమని నేను ఇది వేసేసాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వేయాల్సింది ఒక ఐటమ్ ఉంది. ఇది నేను ఇంత మటుకు ఎప్పుడూ వేయలేదు. చాలాసార్లు పచ్చడి పెట్టినా కూడా ఎప్పుడు శనగలు వేద్దాం అనుకొని వేయలేదన్నమాట. ఈసారి మాత్రం ఎందుకో వేద్దాము, వెరైటీగా ఉంటుంది కదా, ఎప్పుడు ఈ టేస్ట్ తినలేదని తీసుకున్నాను. ఒక 1/2 కిలో తీసుకున్నాను అంతే. సో 1/2 కిలో వేసేస్తున్నాను మొత్తానికి. 1/2 కిలో శనగలు ఇలా కలిపేసుకొని, ఈసారి పచ్చడి వేసుకున్నప్పుడంతా ఒక శనగ్గింజ వస్తుంది కదా, అది నవ్వుదాం చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి నిజంగా తినలేదు కూడా, ఎవరు నాకు పెట్టలేదు కూడా. ఎక్కడికి వెళ్ళినా పెడితే అందులో ఒక శనగ్గింజ రావడం జరగలేదు. ఈ వెల్లుల్లిపాయలు అయితే ఎప్పుడు వస్తానే ఉంటాయి, కానీ అయిపోయింది. ఇంకా కొద్దిగా నూనె యాడ్ చేసేసి మంచిగా చెయ్యి పెట్టేస్తాను అనమాట. మామూలు కలపను, ఒక్కొక్క ముక్కని మంచిగా మర్దనా చేస్తూ అన్నీ అంటేలాగా చక్కగా కలుపుతాను అనమాట. సో ఇంకో ప్యాకెట్ ఆయిల్ వేసేస్తాను. నాకు తెలుసు ఎక్కువ ఆయిల్ పడుతుందని, అందుకనే నేను కొలవట్లేదు అనమాట. ఇప్పుడు ఎంత పడితే అంత వేద్దామని. ఇప్పటికి 3 వేస్తానులేండి, మళ్ళీ 3 రోజుల తర్వాత తిప్పిన తర్వాత అసలు వేస్తాను. గంట తీసి ఇలా చక్కగా చేయితో మర్దన చేస్తూ కలుపుతాను. మొత్తం చక్కగా కలిపేసానండి మొత్తం మంచిగా. ఇందులో నేను ఇప్పటికే 3.5 కిలోల ఆయిల్ పోసాను. 3.5 కిలోలు పోస్తే కూడా మా మమ్మీ అంటుంది, ఏది నూనె ఏది అంటుంది మా మమ్మీ. నాకు తెలుసు ఇంకా పడుతుందని. కాకపోతే ఇది మంచిగా 3 రోజులు తర్వాత ఊరిన తర్వాత అప్పుడు పైకి ఎంత వస్తుందో చూసుకొని అప్పుడు ఇంకో 1 ప్యాకెటా 2 ప్యాకెట్లా అనేది ఆలోచిస్తాం. ఎంత వస్తుందో పైకి చూడాలి కదా. ఎందుకంటే అది మీద పెడుతున్నాను నేను, మంచిగా ముక్కకి మొత్తానికి మసాలా అంటి మంచిగా ఊరి పైకి వస్తే బాగుంటుంది కదా. ఎంత అతుక్కొని ఉంటుంది కదా ఆయిల్ అన్నీ అనేసి ఇలా పెడుతున్నాను అనమాట. 3వ రోజు కలపాల్సినవి చాలా ఉన్నాయి. నేను ఒక 1/2 గ్లాసు ఉప్పు తగ్గించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం కూడా ఇంకొంచెం పట్టొచ్చు, కొంచెం గుంటూరు కారం ఇంకొద్ది కలుపుదామంటుంది అమ్మ. సో 3వ రోజు టేస్ట్ చూడకుండా ఏం చెప్పను నేను, ఎందుకంటే ఇప్పటికీ అన్నీ ఒక్కొక్క గిన్నె వేసాము. కొద్ది ఉప్పు మాత్రమే తగ్గించాను. సో ఉప్పు ఆ 1/2 వంతు ఉప్పు పడుతుంది. ఇంకొద్దిగా పడితే ఒక గుప్పెడు గుంటూరు కారం ఒక గుప్పెడు వేసేసి బాగా కలిపేసి, ఇంకా ఎన్ని ప్యాకెట్ల నూనె పడుతుందో కూడా చూసి, అసలు ఆ పడుతుందా పట్టదా కూడా అని ఆ రోజు చెక్ చేసి
చూసారా జాడీలన్నీ మంచిగా రెడీ చేసి పెట్టుకున్నాను. బుజ్జి బుజ్జి జాడీస్ ఇదిగా మంచి జాడీలో తీసేసుకుందాము ఆవకాయ పచ్చడి అని చెప్పేసి. అయితే దీన్ని కవర్ చేయడానికి ఒక మంచి క్లాత్లన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట కట్టడానికి అన్నీ. అయితే 3 days అయిపోయింది. 3 days తర్వాత మన పచ్చడి పరిస్థితి ఇదనమాట. పర్ఫెక్ట్గా అయింది. ఇందులో ఏవి ఎక్కువ తక్కువలు అయినా అంటే పచ్చడి పాడైపోతుందేమో అని డౌట్ లేదా చాలా బాగా వచ్చింది అనడానికి ఒకటే ఒక కిటికీ ఉంటుందండి. పచ్చడి పైన ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ దగ్గర చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తాయి. ఒకవేళ కనుక మనం పచ్చడి పర్ఫెక్ట్గా పెట్టలేదు అంటే ఈ ఆయిల్లో ఇలా బబుల్స్ వస్తాయి అన్నమాట. అయితే నూనె తేలింది కానీ మా దానిలో కొద్దిగా నూనె తక్కువ ఉంది అని అర్థమైంది అనమాట. ఇప్పుడు నూనె తక్కువ ఉంది కాబట్టి మనకి ఎక్కువ తేలలేదు, ఉంది కానీ కొంచెం ఇది వెడల్పుది కదా అందుకని ఎక్కువ కనిపించట్లేదు. అయినా కూడా ఇంకొక లీటర్ పోసేద్దాము. నేను ఫస్ట్ 3.5 లీటర్లు పోసాను, తర్వాత మళ్ళీ పైనుంచి 1 లీటర్ పోసాను, మొత్తం 4.5 లీటర్లు పోసాను అనమాట. అయినా కొంచెం తక్కువగానే ఉంది. పైన కొంచెం ఎక్కువ ఆయిల్ వస్తే బాగుంటుంది అనమాట. సో ఇంకొక 1 లీటర్ ఆయిల్ కూడా యాడ్ చేసేస్తుంది. ఆవకాయలో కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసాం కదా, సో బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేస్తున్నా. చూడండి ఎంత మంచి కమ్మటి స్మెల్ వస్తుంది ఆవకాయలో. నేను ఆవపిండి అవి ఎక్కువ వేసాను కదా, గుజ్జు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పెట్టుకుంటారు. వాళ్ళకి గుజ్జు ఒకరికి ఎక్కువ అవసరం లేదనుకుంటారు, మేమేమో ఎక్కువ గుజ్జు కావాలనుకున్నాం అనమాట. ఎందుకంటే అన్నంలో కలుపుకోవడానికి, దోశలకి, ఇడ్లీలకి అన్నిటికీ పనికి వస్తుంది కదా. ఉత్తి ముక్క నూనె ఉంటుంది, కొంతమంది దానిలో కారం, ఉప్పు, ముక్క, నూనె, ఇంకా గుజ్జే ఉండదు. బాగా చక్కగా ఊరింది. ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా ఆవపిండి. ఆవకాయ అంటే ఆవకాయ స్మెల్ అనమాట, తిరిగిపోతుంది. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఆయిల్ కలర్ చూసారా, ఆయిల్ కలరు. అది మన గుంటూరు కారం, గుంటూరు కారం, ఎర్ర కారం, మన వరంగల్ బ్యాంబూ మిర్చి, ఇంకా తర్వాత మనం వేడిగా మిర్చి వేసాం కదా కలర్ కోసం, ఈ 3 కలిపిన కారం కాబట్టి. అయితే మొత్తానికి మేము ఇంత కారం ఎగ్జాక్ట్ కొలత ప్రకారం కలిపిన తర్వాత మేము టేస్ట్ చూస్తే మాకు కొంచెం కారం తక్కువైందనమాట. ఫుల్గా గిన్నె ఫుల్గా నేను కారం వేసాను కదా, వేసిన తర్వాత ఈరోజు 3వ రోజు మంచిగా కలిపామన్నమాట. కలిపిన తర్వాత నూనె తక్కువైతే కూడా పోసాను, కానీ ఇంకా నూనె పడుతుంది. ఎందుకంటే నాకు బాగా తేలాలి నూనె తేలితేనే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇంత తేలింది కానీ ఇంకొంచెం తేలితే బాగుంటుంది అని నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే మనం వాడేది నువ్వుల నూనె కదా, మరి అన్నంలో వేసుకున్నాక ఇంకా నెయ్యి వేసుకోవాల్సిన పని లేదు. చక్కగా ముక్కతో పాటు ఆ గుజ్జుతో పాటు వచ్చే నూనెతోనే ఇలా కలుపుకుంటే ఆ నువ్వుల నూనె కమ్మదనమే సూపర్ అనమాట. ఎందులో నెయ్యి వేసుకోవాలి, ఎందులో నువ్వుల నూనె ఉంటే బాగుంటుంది అనేది ఒక్కొక్క డిష్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చాలామంది ఇందులో పప్పుల పొడి కూడా వేసుకొని తింటారు ఆవకాయలో, చాలామందికి తెలుసు అనుకుంటా కదా. మరి దానికి కొంచెము నువ్వుల నూనె కొంచెం బాగుండాలి కదా. మళ్ళీ ఏ పులుసు చేపో ఏదో చేసామనుకోండి, ఈ నూనె వాడతాం కదా, ఆవకాయ నూనె. మళ్ళీ ఆవకాయ బిర్యానీ ఏదైనా చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఈ ఆవకాయనే కలిపేస్తే ఆవకాయ బిర్యానీ. ఏదైనా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో చూడండి ఆవకాయ బిర్యానీ అని పెడుతున్నారు కదా, దానిలో వాళ్ళు ఎలా చేస్తారు అనుకుంటున్నారు, కొంచెం పైనుంచి ఏదైనా యాడ్ చేస్తారేమో కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆ బాస్మతి రైస్ ఉడకబెట్టిన దానిలో ఈ పచ్చడి కలిపేసి పైనుంచి డెకరేషన్ చేస్తారు. సరే ఏదేమైనా మన ఆవకాయ పచ్చడికి వచ్చేస్తే కొద్ది కారం తక్కువైందండి, అందుకని కొద్దిగా కారం, గుంటూరు కారమే యాడ్ చేస్తున్నాను ఈసారి కొద్దిగా. ఎందుకంటే మరి ఇంకా మిగతావన్నీ కారాలు అన్నీ ఇందులో టేస్ట్లు ఉన్నాయి, కారం మాత్రమే కొంచెం తగ్గింది కాబట్టి కారము కొంచెం, మేము ఎక్కువ కారం తినము అయినా కూడా కొంచెం కారం తక్కువ అనిపించింది అనమాట మాకే.
అందుకని కొద్దిగా కారం యాడ్ చేసేస్తున్నాను. 3 రోజులు అయిందండి ఆవకాయ పచ్చడి పెట్టి. 3 రోజుల తర్వాతే కలపాలి కదా, 3 రోజుల తర్వాతే కలిపాము. కొద్దిగా కారం వేస్తున్నాను. మళ్ళీ కారం కారం అంటారేమో, ఇంకా ఆపేస్తాను. మళ్ళీ ఎక్కువైందంటే కూడా కష్టం. ఇది కూడా గడ్డుప్పుని మిక్సీలో వేసి మంచిగా పౌడర్ చేసాము. ఈజీ కలవాలి కదా మరి. కొద్దిగా ఉప్పు కూడా తగ్గిందనమాట, కానీ ఎక్కువ వేయను అంతే. మనం కారం అంత వేసినా కావాలంటే కలిపి టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. నువ్వుల నూనెల కోసం షాపుల్లోకి వెళ్తే పచ్చడి సీజన్ల వల్ల ఏంటోనండి రకానికి ఒకటి దొరికింది నాకు. ఇదేం కొన్ని దొరికాయి, కొన్ని ఏమో ఏజ్ బ్రాండ్వి కొన్ని దొరికాయి. సో ఏది దొరికినా నువ్వుల నూనె కదా అని చెప్పి తెచ్చేసాను. ఇది కూడా వేసేస్తాను. ఒక్కసారి మనం ఇలా ఫైనల్ స్టేజ్ అప్పుడు అన్ని టేస్ట్లు చూసుకొని కరెక్ట్గా మిక్స్ చేసేసుకుంటే సంవత్సరం మొత్తానికి మనం ఇంకా మళ్ళీ దానికి వెళ్ళి చూడాల్సిన పని లేదు. ఫుల్గా ఆయిల్ ఉందంటే ఇంకెక్కడ పాడైపోద్దండి అది. ఆ ఆయిల్ని కూడా మనం రకరకాలుగా ఇంకా నెయ్యి వేసుకోం కదా, ఆయిల్తోనే అన్నం కలుపుకోవచ్చు, ఎంతో బాగుంటుంది. ఆయిల్ లేకుండా డ్రైగా ఉంటే మాత్రం దాన్ని ఆవకాయ అనవచ్చు. ఆయిల్తో ఇలా మునిగి ఉండాలి ఆవకాయ. మనం వేసుకుంటే స్పూన్తో ఆయిల్ రావాలి, నెయ్యి వేసుకోకుండా ఆ ఆయిల్తోనే కలుపుకోవాలి. అది ఆవకాయ అంటే. ఆవకాయ అమృతం, మన ట్రెడిషనల్. ఆవకాయ అనేది మన ట్రెడిషనల్ తెలుసా. నార్త్ సైడు హిందీ వాళ్ళు చేసుకునేది వేరేలా చేసుకుంటారు, రకరకాలు వాళ్ళ ఫ్లేవర్స్ వేరు ఉంటాయి. అవి కూడా ట్రై చేద్దాం మెల్లగా. ఇది మాత్రం మన ఇక్కడ తెలుగు వాళ్ళ సొంతం అన్నమాట, ఆవకాయ పచ్చడి. అందుకనే కదా మనం ఏ ఫ్లేవర్ చూసినా ఈ ఆవకాయ పచ్చడి ఫ్లేవర్తో కలుపుకుంటేనే మనకు సాటిస్ఫాక్షన్. పప్పు ఆవకాయ. సో ఈ గంటలు ఎన్ని పెట్టినా నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ ఉండదు. నా స్వహస్తాలతో కలుపుకుంటేనే నాకు ఆనందం. నూనె కూడా ఒకవేళ ఇంకా పడుతుందేమోనని కొంచెం ఎక్స్ట్రానే తెచ్చి పెట్టుకున్నాను నేను. శుభ్రంగా చేయి కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని దాన్ని ఇంతసేపు ఆరబెట్టాను చేతిని. మరి పాడవకూడదు కదండి ఇంత కష్టపడి పెట్టుకున్న ఆవకాయ. ఆవపిండి వాసనే వాసన. బాగా 3 రోజుల తర్వాత అండి బాగా తిప్పుకోవాలండి. పచ్చడి మొత్తం కలియ దిల్పాలి. ఎక్కడ ఏ పౌడరు, ఎక్కడ ఏ ఉప్పు మొత్తం కలవాలన్నమాట. 3 రోజుల తర్వాత తిప్పుకోవాలి ఇలాగా. ఒకే చోట ఒకే ఫ్లేవర్ ఉండిపోకూడదు. చూసారా మన టేస్టీ టేస్టీ ఆంధ్ర స్పెషల్ ఆవకాయ. మన తెలుగు వాళ్ళ సొత్తు అండి ఇది ఆవకాయ. ఎంత బాగుంది కదా. అయితే నేను ఇప్పుడే బాగా చేయితో ఇలా తిప్పాను కాబట్టి ఇంకా ఆయిల్ పైకి రాలేదు. ఆయిల్ మాత్రం ఇంకా కొంచెం సేపటికి ఈవినింగ్ వరకు బాగా వచ్చేస్తుంది పైకి. ఎందుకంటే నేను ఇప్పుడే ఒక 3 లీటర్స్ మళ్ళీ వేసి కలిపాను అనమాట బాగా. ఎందుకంటే తక్కువైందని అనిపించింది కాబట్టి. ఇంకా ఉప్పు కూడా నేను అప్పుడు 3/4 గిన్నె వేసాను, అంటే 3 పావులు గిన్నె వేసాను. ఇంకో పావు వేయాలని చెప్పాను. అది లాస్ట్లో టేస్ట్ చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ తక్కువే అయింది. అయిన తర్వాత ఒక పావు వంతు గిన్నె ఉప్పు వేసేసాను, మంచిగా కలిపేశాను. కారం ఏమో నేను వరంగల్ బ్యాంబూ, బేడిగా మిర్చి ఇవన్నీ వేయడం వల్ల కారం కొంచెం తక్కువైంది. మళ్ళీ నేను గుంటూరు కారము, మాది గుంటూరు కారం, మంచి గుంటూరు కారం అనమాట. ఈ గుంటూరు కారం కూడా మంచిగా కలిపాను అనమాట. సో మనది కొలతలు ఎలా వచ్చాయంటే 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి ఒక ఫుల్ ఉప్పు అండి. ఒక గిన్నె ఫుల్ ఉప్పు వేయాల్సిందే. నేను తగ్గించి వేసుకున్నాను టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ వేద్దామని. కానీ అది ఒక గిన్నె ఫుల్గా తర్వాత కూడా ఆ పావు వంతు ఖచ్చితంగా పట్టింది. అది వేస్తే కానీ టేస్ట్ పర్ఫెక్ట్గా అవ్వలేదు. ఆ తర్వాత నేను బ్యాంబూ మిర్చి మళ్ళీ బేడిగా మిర్చి వేయడం వల్ల కారం తగ్గింది. ఆ కారం కూడా మళ్ళీ గుంటూరు కారం కొంచెం యాడ్ చేసి బ్యాలెన్స్ చేశాను.
ఇంకా ఆవపిండి కూడా నేను ఒక ఫుల్ గిన్నె ఫుల్ గిన్నె వేసాను. హాఫ్ వచ్చి మన పెద్ద ఆవాలు చిన్న ఆవాలు అన్నీ కలుపుకొని ఒక ఫుల్ ఆవపిండి వేసాను. ఒక సగం వరకు మెంతిపిండి వేసాను. అదే గిన్నెలో సగం వరకు మెంతిపిండి వేసాను. మెంతిపిండి ఏమో పావు ఏమో బాగా పౌడర్ చేసేసాను, ఇంకో పావు ఏమో కొంచెం ముక్క చెక్క కింద చేసి వేసాను అనమాట. ఒక పావు గిన్నె వెల్లుల్లిపాయలు వేసాను. అదండి, ఇన్ని వేస్తే మళ్ళా నూనె మాత్రము 2 గిన్నెల ఫుల్ అనమాట. 4 గిన్నెల మామిడికాయలకి 2 గిన్నెల ఫుల్ నూనె పట్టిందండి. అది నేను లీటర్లు వేసాను కాబట్టి మీకు తెలియలేదు. నేను తర్వాత కొలిస్తే 2 గిన్నెల ఫుల్ ఆయిల్ పడుతుందండి. 4 గిన్నెల కాయలకి 2 గిన్నెల ఫుల్ నువ్వుల నూనె. ఇదయంది ఏజ్ బ్రాండ్ది వాడాను నేను, ఎందుకంటే రెడీమేడ్లో అవే మంచిగా దొరుకుతున్నాయి కాబట్టి, ఇప్పుడు మంచి బ్రాండ్స్ కాబట్టి ఆ 2 వాడేశాను. సో ఇట్లా ఫస్ట్ క్లాస్ మన ఆవకాయ రెడీ అయిపోయింది. చెయ్యితో మంచి కలిగి పెట్టానండి. ఇంకా నూనె పైకి తేలుతుంది, ఎందుకంటే నేను ఇప్పుడే జస్ట్ వేసి కలిపాను కాబట్టి అలా ఉంది. అలా తేలాలన్నమాట నూనె. అలా తేలితేనే మన ఆవకాయ నిలవ ఉంటుంది. మనము అంత పచ్చడి వేసుకుంటే దాంతోపాటు ఆ నువ్వుల నూనె కమ్మదనము, మన ఆవకాయ టేస్ట్ అన్నీ వస్తాయండి. ఇది ఆవకాయ అమృతం. సంవత్సరం మొత్తం వర్షాకాలంలో బాగా వర్షాలు పడుతుంటే వేడివేడిగా అన్నం వండుకొని ఇంత ఆవకాయ ముక్క నూనెతో సహా వేసుకొని కలుపుకొని ఉంటే సూపర్ అనమాట. వేడివేడిగా ఇడ్లీలు వేసుకున్న ఆ రోజు పచ్చడి చేయడానికి మనకు బద్ధకంగా ఉంది, కొబ్బరి పచ్చడో పల్లి పచ్చడో అనుకోండి, ఇది కొంచెం వేసుకొని నంచుకొని తిన్నాము. ఇడ్లీలు దోశలు ఎందులో అయినా, కిచడీల్లో కూడా సైడ్ డిష్ ఏది చేసినా ఆ ఒక్క ముక్క అలా పెట్టామంటే ఆహా దాని వాసన చూసుకుంటూనే తినేస్తారు. గెస్ట్లు వచ్చారు ఇంటికి, గబుక్కున వేడివేడి అన్నం వండామా, కొంచెం ఆవకాయ పచ్చడి, ఎగ్ ఫ్రై చేసి పెట్టామంటే చాలు, ఇంకా సూపర్ అండి. అయితే నేనేం చేస్తాను ఇప్పుడు, ఈ గిన్నెలో కొంచెం తీసుకొని టేస్ట్ చేసి చూపిస్తాను. ఈ చేతితోనే కలిపేసేస్తాను. రండి వెళ్దాం. ఈ జాడీలు ఉన్నాయి కదా, చక్కగా ఈ జాడీలు అన్నిటిలోకి నింపేసి, ఇదిగో వీటన్నిటికీ క్లాత్ రెడీ చేశాను. మంచిగా క్లాత్లు వేసి కట్టేసి సంవత్సరం పొడుగుతా ఇలా మంచి జాడీల్లో నేను ఉంచేసుకుంటాను. ఆవకాయ పచ్చడి కదండి, సంవత్సరం మొత్తం ఆరాము కదా, ఎవరైనా వచ్చినా తక్కువ మంది పచ్చడి తీసామో పెట్టామో. చలో ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం. సో పచ్చడి మొత్తం ఈ చేతులతో నా స్వహస్తాలతో కలిపేశాను. ఇంకా కొంచెం టేస్ట్ కోసం తెచ్చాను. వేడివేడి అన్నం రెడీ చేసుకున్నాను. మనం ఈ జాడీల్లో నింపేసాము అన్నీ. సో కొద్దిగా అయితే కలపడానికి ఇప్పుడు కలిపేస్తున్నాం. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను ఈ సంవత్సరం ఆవకాయ. నిజంగా ఎంత మంచి ఆవకాయ స్మెల్, సుపరిచితమైన స్మెల్ అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి ఇదే స్మెల్ తింటూ టేస్ట్ చేస్తూ పెరిగాము కదా మన ఆవకాయ. ఎంత నూనె ఉండాలండి ప్రతిసారి, మీరు ఎవరికి గిన్నెలో వడ్డించినా అంత నూనె వేసే పెట్టండి. సరే నేను ఇప్పుడైతే ముక్కేసుకోవట్లేదు, ఇంకా మంది బాగా ఊరాలి కాబట్టి. మామిడికాయ పెరుగన్నంలో ఎంతమంది నంచుకుంటారండి? నంచుకొని వాళ్ళు ఉంటారు కదా. మామిడికాయ పచ్చడి కలుపుకొని తిని ఆ ముక్క పెరుగన్నంలో నంచుకోవడం అనేది మన ఆనవాయితీ, అది మన సంప్రదాయం అంతే, దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. సో అందరికీ తర్వాత పెట్టుకుంటాను. మాట లేవండి, ఇంకా అదిరిపోయింది అంతే. ఇంకా నేను ఇంకా మాట్లాడలేను. ఆహా ఏమన్నాను, ఎంత బాగా పెట్టానో అసలు. సూపర్. ఇంకంతేనండి, నేను తినేస్తాను. చూసారా మా ఆవకాయ పచ్చడి? ఇలా జాడీల్లో నిల్వ ఉంచుకోండి, సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. ఇంకా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇది ఆవకాయని చూపించేస్తాను, నేను తినేయాలి కదా. ఇంకా మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను ఆగలేను, నేను తినేస్తాను. బాయ్ బాయ్.